హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, తెలంగాణ ఆంధ్ర ప్రజల మనసు దోచిన పులుసు ఏదైనా ఉందంటే అది చేపల పులుసు. అలాంటి చేపల పులుసుని మనం ఈరోజు ఏ విధంగా వండాలో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ దీనికోసం మనము కొర్రమీను చేపలు లేదా కొర్రమట చేపలు 1 కిలో తీసుకున్నాము. అదేవిధంగా 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక చిన్న టేబుల్ స్పూను మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు, 2 పెద్ద పచ్చిమిరపకాయలు. సో ఫ్రెండ్స్, ముందు చెప్పిన ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఉల్లిగడ్డలు ఈ మూడింటిని కూడా మనము చాలా చక్కగా ప్యాన్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా జీలకర్రను లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మరీ మాడిపోకూడదు. మాడిపోతే మనకు మసాలా అనేది సరిగా పట్టదు, పట్టినా కూడా అంత టేస్ట్ రాదు, మాడు టేస్ట్ వస్తుంది. ఈ విధంగా మంచిగా వేయించుకొని తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ధనియాలు అరే ధనియాలు కాదురా, నా పేరు దానియేలు. ఐ థింక్ ఇది ఒక జోక్ అనుకుంటా, రాజేంద్ర ప్రసాద్ గారిది. అతని పేరు దానియేలు అయితే ధనియాలు అని పిలుస్తాడు, కాకపోతే దానియేలు. ఈ విధంగా ధనియాలను కూడా చాలా చక్కగా ఫ్రై చేసుకొని, మరీ మాడిపోకూడదండి, పక్కకు ప్యాన్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు మెంతులు లో ఫ్లేమ్లో చేసుకోండి, ఎందుకంటే కొన్ని ఉంటాయి కాబట్టి తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. కొద్దిగా తొందరగా చేసేసుకొని అందులోనే కలిపేసుకోండి. ఇప్పుడు ఉల్లిగడ్డల్ని ఈ విధంగా కట్ చేసుకోండి. కొద్దిగా పెద్దగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనం వీటిని మిక్సీలో పట్టడానికి మాత్రమే కాబట్టి కొద్దిగా సరిపోయేటంత సైజులో కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ని ఆయిల్లో మంచిగా స్నానం చేయించండి, వేయించండి. అరేరే, ఇవి వేగేలోపు ఏం చేద్దాం, చింతపండు నానబెట్టుకుందాం రాబోయే. చింతపండు నానబెట్టుకుని చింతపులుపు రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ప్యాన్ ఫ్రై చేసిన మూడిటిని మెంతులు, ధనియాలు, జీలకర్ర మిక్సీలో వేసి రంగుల రత్నం ఎక్కిద్దాం. రంగుల రత్నం అంటే మిక్స్ చేసేద్దాం. బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా పొడిగా చేసుకోవాలి. పొడి చేసుకున్న దాంట్లో అప్పటి వరకు మన ఉల్లిగడ్డలు ఎక్కడి దాకా వచ్చినాయి, ఆహా వేగుతున్నాయిలే. ఈ వేగిన ఉల్లిగడ్డల్ని ఈ మిశ్రమంలో, అంటే ఇందాక రంగుల రత్నం ఎక్కించిన అంటే మిక్సీలో వచ్చిన ఈ పౌడర్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ లేకపోతే సరిగా మిక్స్ అవ్వదు. వాటర్ కూడా యాడ్ చేసుకొని చాలా పేస్ట్ లాగా వచ్చేంత వరకు మాత్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వెడల్పాటి లగాన్, చికెన్ వండినా చేపలు వండినా ఇందులోనేనా, మరి ఇలాంటిదే కావాలి నాయనా. ఇందులో ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చిని నిలువుగా కోసి అందులో వేసేయండి. ఇలా వేసి తలమని వేగని. కాసేపు వేగిన తర్వాత ఇంతకుముందు మనము మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని, అదే పేస్ట్ని ఇలా ఇందులో వేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఆ మిశ్రమాన్ని నూనెలో బాగా మిక్స్ చేయాలి. చాలా బాగా మిక్స్ చేసి ఆ పచ్చి వాసన, ఆ వాసన అంతా కూడా పోవాలి. ఆల్రెడీ మనము వీటన్నిటిని ప్యాన్ ఫ్రై చేసాం, కానీ ఆ ఆయిల్లో మంచిగా కుక్ అవ్వాలి. ఇదే మసాలా మనకు గ్రేవీలో వస్తుంది కాబట్టి చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇందులోనే మనం పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకుంటాం. సో పసుపు వేసాము, నెక్స్ట్ కారము. కలర్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. కలపాల, కలుపు నాయన, కలుపు. ఎంత చక్కగా కలపాలంటే బాగా చాలా చక్కగా మిక్స్ అవ్వాలి, లేకపోతే కారం ఉండలుగా కట్టుకుపోతుంది.
ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు తగినంత అంటే నీకు నచ్చినంత. ఆ తర్వాత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయి తిప్పు. తర్వాత మూత పెట్టేసుకొని ముక్కల సంగతికి వద్దాం. ఈ ముక్కల్ని కొద్దిగా ఉప్పు వేస్తే కూడా చాలా మంచిది. మూత తీసి చూద్దాం. వావ్, ఈ విధంగా ఆయిల్ పైకి రావాలి. మరి కొద్దిసేపు, ఎందుకంటే కింద అడుగు అంటకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అడుగు అంటిందో అంతే. ఈ విధంగా చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చింది. ఇప్పుడు మన ముక్కలంటే చేప ముక్కల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. చాలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడనే చేప ముక్క ఎంత బాగా వస్తుంది అంటే విరిగిపోకుండా, విచ్చుకోపోకుండా చాలా బాగా చేసుకోవాలి. ఈ విధంగా పేర్చుకున్న తర్వాత వీటిని ఒక 2 minutes తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలి. ఇక్కడనే అవి మనకు మసాలాను కూడా పట్టుకొని కొద్దిగా మనకు చాలా చక్కని టేస్ట్ని ఇస్తాయి చేప ముక్కలు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనము వీటన్నిటిని కూడా ఫ్లిప్ చేసుకోవాలి. చాలా గరిటెను కొద్దిగా ఉడికిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా తిప్పాలి, ఎందుకంటే చేప ముక్కలు విచ్చుకుపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా 2 వైపులా తిప్పుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వీటిని మూత పెట్టేసి మీడియం ఆర్ లో ఫ్లేమ్లో 2 minutes ఉంచుకోవాలి. ఆలోపు మనం చింతపండు రసాన్ని బాగా పిసుక్కొని, ఇంకేముంది పిసుక్కొని ఆ చింతపండు రసాన్ని మనము ఈ చేప ముక్కల్లో పోసుకోవడమే. చలో రైట్, పోసుకోవడం అయితే అవుతుంది. చింతపండు రసాన్ని కూడా చాలా జాగ్రత్తగా పోయాలి. ఒకటే దగ్గర పోసినా కూడా ముక్కలు కూడా విచ్చుకుపోయే అవకాశం ఉంటుంది. ఇలా కలిపేటప్పుడు ఒకసారి కలపాలి. కలిపే మిశ్రమాన్ని కూడా చెంచా చాలా జాగ్రత్తగా, చెంచా అంటే స్పూన్ చాలా జాగ్రత్తగా అందులో ప్లేస్ చేయాలి, ఎందుకంటే చేప ముక్కలు విచ్చుకుపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అంతా మనం చాలా తిప్పుకున్న తర్వాత గరిటెను బాగా చక్కగా కలుపుకున్న తర్వాత సాల్ట్ చెక్కింగ్ క్రాస్ పాయింట్. ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ ఉంటే వేసుకొని, మాకు తక్కువైంది వేసుకున్నాం. మూత పెట్టేసుకొని 5 to 10 minutes వెయిట్ చేయాలి. ఏం చేయాలి? వెయిట్ చేయి. చలో ఫ్రెండ్స్, ఇప్పుడు 5 or 10 minutes అన్నాం కదా, మేమైతే 8 minutesకి ఓపెన్ చేసాం. ఈ విధంగా కుక్ అవుతుంది. ఆయిల్ కూడా మంచిగా పైన పేరుకుంటుంది. సో 8 minutesకి మనం కొద్దిగా కలుపుకుందామని ఈ విధంగా వీడియోలో చూపినట్టు మాత్రమే కలుపుకోవాలి, ఎందుకంటే చెంచా స్పూన్ వేసావా ముక్కలే విరిగాయి. బొక్కలు కాదు, ముక్కలు. నీ కాదు, చేపలి. బ్రో, ఐ డోంట్ కేర్ అన్నావా, ముక్కలు విరిగిపోతాయి. సో ఫ్రెండ్స్, మా చిన్న పాప అయితే సూపర్గా ఉందని టేస్ట్ డిక్లేర్ చేసేసింది. సో డిక్లేర్ చేసిన కారణంగా చేపల పులుసుని కూడా మేము డిక్లేర్ చేస్తున్నాము. కొంతమంది అయితే ఇంకొక 5 minutes అలా పెట్టుకోవచ్చు. కొత్తిమీర అది మేము అయితే వేస్తాము. కొత్తిమీర వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కొత్తిమీర వేసుకొని ఒక 2 to 3 minutes or 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని వెయిట్ చేయండి. ఆవిరి కూడా పోకుండా మూతను పెట్టేసి చాలా జాగ్రత్తగా పెట్టేసి ఒక 2 to 5 minutes మాత్రమే పెట్టి ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత మూత తెరిచి చూస్తే అద్భుతం. ఆహా ఆహా ఆహా, సూపర్. పీసులు అయితే చాలా చాలా చక్కగా ఉడికాయి. చిక్కదనం కూడా పర్ఫెక్ట్ వచ్చింది. ఇక దీన్ని అన్నంతోట జొన్న రొట్టెతోట వేసి కుమ్మేయడమే రెడీ. వేడి చేపల పులుసు కన్నా చాలా చల్లటి చేపల పులుసు చాలా బాగుంటుంది. మాగిన చేపల పులుసు అంటారు. సూపర్ ఫ్రెండ్స్, ఎంజాయ్ చేసేయండి. సో ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.